తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఈయన విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు ఈ ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకము. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవము ఆ చిన్ని కృష్ణుడే. చిత్తుడు నిత్యం కూడా ఆ కృష్ణుని పూమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ఒకరుగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే ఆళ్వారు అన్న గౌరవం కూడా అందించారు. పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసము పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు మన విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో